వందనాల హనుమంతులు నీకు టీఆర్ఎస్ వాళ్ళు ఎంత ఇచ్చారు, ఏమి ఇచ్చినా వచ్చి తీసుకుపోవచ్చు. మా ఆఫీసును చూసి ఏమి ఇచ్చిందో ఏమి ఇస్తారో చూసినాక మాతో ఒక 4 రోజులు కూడా మా ఆఫీసులోనే ఉండు. ఇగో ఏసీ లేక చెమటలు పోతున్నాయి. లైవ్ అయిపోయే వరకు ముఖమంతా జిడ్డు పట్టి చెమటలు పట్టి ఆగం అయిపోతున్నాయి. ఏమన్నా ఇచ్చేది ఉంటే దయచేసి ఆ టీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి పోయి మీరే కాళ్ళ మీద పడి చిలుక ప్రవీణ్ తెలంగాణ ప్రాంతం కోసం బీఆర్ఎస్ కంటే అధికంగా కొట్లాడుతాడు. తెలంగాణ ప్రజలు సుఖంగా ఉండాలని, తెలంగాణ రాజకీయాల్లో మార్పు రావాలని ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కేసీఆర్ గారి కంటే, అదేవిధంగా హరీష్ రావు గారి కంటే, కేటీఆర్ గారి కంటే కూడా తనకున్న పరిధిలో మార్నింగ్ న్యూస్లో చిలుక ప్రవీణ్ అద్భుతంగా కొట్లాడుతున్నాడని దయచేసి మన హనుమంతులు వందనాల మీరే బీఆర్ఎస్ నాయకుల కాళ్ళ మీద పడి ఈ ఏసీ ఒకటి ఇంకొక 2 కెమెరాలు అవసరం ఉన్నాయి, ఆ 2 కెమెరాలు ఇప్పించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేనేమో వాళ్ళ దగ్గరికి పోయి అడిగే పరిస్థితిలో లేను. కాబట్టి మీరే నా తరపున పోయి చిలుక ప్రవీణ్కు చాలా రకాల అవసరాలు ఉన్నాయి, ఇగో చెమటలు పోస్తున్నాయి, ఎక్కువసేపు చెప్పలేకపోతున్నాడు అని దయచేసి అడిగండి. ఇది మీకు వినమ్రతపూర్వకంగానే నేను మీకు అభ్యర్థిస్తున్నా. ఎంత ఇచ్చింది అనేది తర్వాత మా ఆఫీస్కి వచ్చి చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. రామ్ ప్రసాద్ రమావత్ గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. నీకు కేటీఆర్ ఎంత ఇచ్చి అదే చెప్తున్నా కదా సన్యాసి. మల్లిగాని ఫోటో పెట్టుకొని మళ్ళా అదే అడిగితే ఏం చేయను నేను? ఇది మల్లిగాని ఫోటో కాదా? ఇది ఇక్కడ వందనాల హనుమంతులు మల్లిగాని ఫోటో కాదా? నేను అదే అంటున్నా. నిన్న నుంచి మళ్ళీ కేటీఆర్ పాట పాడుతాడు నీ బాసు. కేటీఆర్ పాలనే బాగున్నది అంటాడు, కేసీఆర్ పాలనే బాగున్నది అంటాడు. అది చూసుకో ముందు. నాకు ఇచ్చేది ఏమి ఇచ్చిందో రా అని చెప్తున్నా. ఆఫీస్కు ఏసీ లేదని చెప్తున్నా, కెమెరాలు లేవని చెప్తున్నా. నువ్వే పోయి జరా మీ అన్నం తీసుకొని పోయి అర్ధరాత్రి కేసీఆర్ కాళ్ళ మీద పడి జర చిలుక ప్రవీణ్ అన్నకు కొన్ని సౌకర్యాలు లేవు, ఇవ్వండి, మీకంటే అద్భుతంగా కొట్లాడుతానని చెప్పండి.